హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రాజా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే ప్రతి ఇంట్లో 11 రోజులు పూజలు, ప్రతి వీధిలో 11 రోజులు బొజ్జగడ్డపై నిలిపి ప్రతి ఒక్కరూ ఆనందంగా చేసుకునే పండుగ వినాయక చవితి. మరి మీ ఇంట్లో కూడా వినాయక చవితి అందరూ చేస్తున్నారా? నేనైతే మా ఇంట్లో వినాయక చవితి చేయడానికి సిద్ధంగా. నేనైతే మా ఇంట్లోకి అన్ని రకాల పండ్లు అలాగే పత్రులు కూడా 21 రకాల పత్రులతో గణేశుడికి పూజ చేయడానికైతే తేవడం జరిగింది. చూస్తున్నారా? మరి మీరు కూడా పాలి అయితే కడతారా? ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. మా వీధిలో కూడా 2 చోట్ల విఘ్నేశ్వరుని అయితే నిలుపుతున్నారు. ఒకటి మా కమిటీ కుర్రలు, అలా విధంగా తాడితాడులో ఒక పెద్ద వినాయకుడు. అవి కూడా మీకు రానున్న బ్లాగ్లో మీకు చూపిస్తాను. మరి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు వినాయక చవితి ఎలా చేస్తున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే పొద్దున్నే లేచి పాలి కట్టడం అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఎన్ని దారాలు కట్టుకుని మా అమ్మమ్మ ఏమి పని చేయట్లేదు, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది కదా. మరి తప్పట్లేదు. వినాయక చవితి మన విఘ్నేశ్వరుడు మనకు అన్ని విఘ్నాలు తొలగించి మంచి ప్రసాదిస్తాడనే ఒకే ఒక నమ్మకంతో మనం ఈ పూజలు అయితే చేస్తాం, అంతే కదా. నేనైతే ఈ బ్లాగ్ ద్వారా మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనే దానిపై మీ అందరికీ చూపించబోతున్నా. మీరు కూడా మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేశారు అనే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతోమంది మన ఛానల్ని వీక్షిస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, వ్యూవర్స్ పెరగడం లేదు. మన ఛానల్ని మానిటైజేషన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి ఫుల్ అయితే చూసి నా ఛానల్ని ఆదరించి నా ఛానల్ మానిటైజ్ అయ్యే వరకు నాకు కృషి చేస్తారని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. మరి ఎంతోమందికి ఎన్నో యూట్యూబ్ స్టార్లకి వినాయకుడు వీడియోలు ఎక్కడికో తీసుకెళ్ళాయి. నన్ను కూడా ఈ వినాయకుడి వీడియోతో మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాలీకి యాపిల్స్ అండ్ ఫ్రూట్స్ అలాగే వివిధ రకాల పళ్ళు కట్టడం ఫినిష్ అయింది. తర్వాత భాగం మనం పాలీకి 4 ప్రక్కల మామిడాకులు అయితే కట్టుకుంటే చాలా మంచిది, నిండుగా కనిపిస్తుంది. మా డాడీ అయితే మామిడాకులు ఒక్కొక్కటి రేఖలు తీసిస్తున్నాడు. నేనైతే దానికి అలా మొత్తం అమర్చాను 4 వైపులా. మనం పాలిని ఎంత అద్భుతంగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేనైతే సింపుల్ సిటీగా చేసేసాను అంతే. ఇంకా పండగ అంటే గుర్తుకొచ్చేది మనకి పిండి వంటలు. చూసారా? మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు, అలాగే పులిహోర, చక్కెర పొంగలి, పరవన్నం, దద్దోజనం, ఇటువంటి పిండి వంటలతో మా ఇంట వినాయక చవితి చాలా అద్భుతంగా జరుగుతుంది. మా అమ్మ చేసిన పులిహోర, అలాగే బిర్యానీ, అలాగే పరవన్నం, పాయసం. ఇందులో మరి ఎంతమంది ఇంట్లో పిండి వంటలు చేసుకున్నారు అంతా మీరు కూడా కామెంట్ ఉంటుంది. మరి పూర్తి వీడియోతో మా పూజా కార్యక్రమం ఎలా మొదలైందనే దానిపై మీ అందరికీ చూపిస్తాను. మరి ఇక మనం వినాయక చవితి ఎలా చేయాలి, వినాయకుడు పూజ, అలాగే పూజా మందిరాన్ని ఎలా డెకరేట్ చేయాలి అనేది నేను ఈ వీడియో రూపంలో చూపిస్తాను. మీరు కూడా చూసి ఎప్పుడైనా ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక పసుపుకి రాసిన పీట అయితే తీసుకున్నాం. దానిపైన ఒక అరిటాకు అమర్చి దాని మీద వినాయకుడిని మనం పెట్టాలి. కింద మనం నైవేద్యాలు, దీపాలు గట్రా పెట్టుకోవడానికి ఒక ఆకు అమర్చుకున్నాము. నేనైతే పువ్వులతో ఫస్ట్ డెకరేట్ చేశాను. మొత్తం ఆ పీటంతా స్వామివారికి పీఠం పెట్టి అప్పుడు స్వామివారిని ప్రతిష్ఠ చేయాలి. అలాగే మనకి పూజకు కావాల్సిన దీపాలు మనం రెడీ చేసుకుంటున్నాం. దీపాలకి పసుపు పెట్టి మనం ప్రమిదలను రెడీ చేసుకుంటాం. అలాగే హారతి ఇవ్వడానికి హారతి ప్లేట్, మరియు అగరవత్తులు పెట్టడానికి అలాగే గంట, ఇవన్నీ మనం పూజకి కావాల్సిన ఏర్పాట్లు. ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుని మనం పసుపు అలాగే మరి కుంకుమతో బొట్టు పెట్టి దీపాలకి మనం దానిలో నూనె పోసుకుని అప్పుడు దీపాలు అయితే పెట్టాలి. స్వామివారికి ముందు దీపం అలాగే ధూపం సమర్పించి తర్వాత మనం పూజనైతే మొదలు పెట్టాలి.
వరిపిండితో స్వామివారి ప్రతిమను పెట్టిన ప్లేస్లో మనమైతే ఒక ముగ్గు వేసుకుని దానిపైన బియ్యం వేసుకుని స్వామివారిని ప్రతిష్ఠించాలి. పూజకు కావాల్సిన అక్షింతలు కూడా మనం పసుపు అలాగే తడి బియ్యంతో తయారు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మనం వినాయక ప్రతిమకి మొదటిగా బొట్టు పెట్టి ఆ పీఠం మీద అయితే అమర్చుకోవాలి. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వినాయకుడిని పెట్టి తర్వాత మనం మట్టితో చేసిన వినాయకుడిని పెట్టి పూజించాలి ఈ 9 రోజుల పాటు. ప్రతి పూజకి మనం ముందు విఘ్నేశ్వరుని చేసి తర్వాతే మనం ఏ పూజైనా మొదలు పెడతాం. అలాగే ఈ వినాయక పూజకు కూడా ముందుగా మనం పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని అయితే చేసుకుని అప్పుడు తర్వాత మండపంలో పెద్ద వినాయకుడిని అయితే మనం పూజించడం జరుగుతుంది. నేనైతే పసుపుతో ఇలా విఘ్నేశ్వరుని చేశాను చూడండి. అనంతరం మనం కట్టిన పాలి వివిధ రకాల పండ్లతో అలాగే పత్రికలతో మామిడాకులతో కట్టిన పాలిని విఘ్నేశ్వరుడి నెత్తి మీద శిఖరంపై ఉండేటట్లుగా మనం చూసుకొని మనం ఎలా వీలైతే అలా మనం పాలిని కట్టుకుని చక్కగా తీర్చిదిద్దుకోవాలి వినాయక మండపాన్ని. తర్వాత మనం ఏదైతే వినాయక పూజకి తెచ్చామో ఆ విఘ్నేశ్వరుడికి పసుపు మరియు కుంకుమలతో బొట్టు పెట్టి అందంగా అలంకరించుకొని మనం అప్పుడు పీఠం మీద అయితే మనం పెట్టుకోవాలి. తర్వాత అక్కడ గౌరీదేవి విగ్రహాన్ని అలాగే విఘ్నేశ్వరుని పటాన్ని కూడా పెట్టి అమ్మవారికి బొట్లు కూడా పెట్టి అలంకరించుకోవాలి. తర్వాత మనం ఏదైతే 20 రకాల పత్రికలు తెచ్చామో ఆ 20 రకాల పత్రికలు పూజ చేసుకుని మిగిలినవి ఆ పాలి పైన పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఇట్లనే ఈ 21 రకాల పత్రికలతో పూజలు కూడా చేయాలి. మొత్తం సర్దేశాను, ఇక పూజనైతే ప్రారంభిద్దాం. నేనైతే గెటప్ మార్చుకొని వచ్చేస్తా. ముందుగా మనం దీపాలు అయితే పెట్టుకున్నాం కదా, ఆ దీపాల్లో నూనె వేసుకుని స్వామివారికి దీపాలు వెలిగించి ధూపం చేసి చూపించాలి. అనంతరం మనం ఓంకారం చెప్పుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకుంటాం. స్వామివారికి చామంతి పువ్వులు అలాగే గులాబీ పువ్వులతో చేసిన ఒక చక్కటి దండనైతే నేను వేయడం జరుగుతుంది. స్వామివారు కొంచెం హైట్ తక్కువలో ఉండడం వల్ల మొదటిగా అలాగా పెట్టడం జరిగింది. తర్వాత నా మిత్రులు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక మంచి కలువ పువ్వు రూపంలో ఉండే ఒక ఫ్లవర్ స్టాండ్ అయితే ఇచ్చారు. నేను స్వామివారిని దానిలో పెట్టిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంది. అదేవిధంగా బొజ్జ గణపయ్యకు పిండి వంటలు అంటే చాలా ఇష్టము. ఆ పిండి వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. పులిహోర, చక్కెర పొంగలి, కుడుములు అలాగే గారెలు మరియు పాయసం ఈ వంటి రకాలతో స్వామివారికి నైవేద్యంగా భుజించాలి. నేనైతే మొత్తం 6 రకాలు పిండి వంటలు అయితే పెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. చెప్పాను కదండి నేను ఇందాక స్వామివారికి హైట్ తక్కువైందని ఒక కమల పువ్వు రూపంలో ఉండే ఒక పీఠాన్ని అయితే నేను తయారు చేసి స్వామివారికి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారిని ఇంకా మనం పూజలో ప్రతిష్ట చేయలేదు కాబట్టి స్వామివారిని ఒకసారి పైకి తీసి ఆ కమల పువ్వులో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం మనం అది 9 రోజుల వరకు మనం కదపకూడదు. చూసారా ఎంత చక్కగా ఉందో. ఆ కమల పువ్వులో స్వామివారు కూర్చున్న విధానం అయితే అద్భుతంగా ఉంది. ఎందుకంటే స్వామివారు ఆ కమల పువ్వులో కరెక్ట్గా మాకు సరిపోయారు. బ్రహ్మ కమల పువ్వులో నుండే ప్రతి ఒక్కరికి దర్శనాన్ని ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు మా ఇంట్లో వినాయకుడు కమల పువ్వులో దర్శనమిచ్చాడు ఈరోజు. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక స్వామివారి దగ్గర పెట్టాలి. గరిక పూజ చేసి స్వామివారిని కోరిన కోరికలు తీర్చుకున్నట్లయితే చాలా మంచిది అని చెప్తుంటారు.
ఇంకా మరి మా అమ్మ నాన్న పూజా విధానం అయితే మొదలు పెట్టారు. ఇంకా మీకు తెలిసే ఉంటుంది పూజా విధానం ప్రతి ఇంట్లో ఎలా చేసుకుంటారో అనే దానిపై వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం షార్ట్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగానైతే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోకవీరం శ్రీరామం భూమిమం సమస్యం సమకే దంతోచో కబల గజకర్ణికం లంబోదక వికార్జన విఘ్నరోజ గణాధిపతి ధూమైకోర్ దీక్షం పాలచంద్రకళాజనం వక్రతుండ శూర్పకానాస్ హేరంబో స్కంద పూర్వజ్జషాఢవిచేతం నామామిం పడేశనమదం విద్యారంభే వివాహే చే ప్రవేశ నిర్ఘరాంతరం సర్వకార్యేషు విఘ్నస్తతే అబ్నసి ప్రతం సిద్ధ్యర్థం పూజితో సర్వితం సర్వజ్ఞేచం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కరించుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ.